ప్రైజ్ లార్డ్. అందరికి కూడా ప్రభు పేరిట ఉన్నది చేస్తూ ఉన్నాను. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మనల్ని మన కుటుంబాలని ప్రభు 2025 సంవత్సరాల వరకు తన సజీవుల లెక్కల చాటును భద్రపరిచినటువంటి ప్రభువునికి ఎంతైనా వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన సందర్భంగా ప్రభు నామాన్ని మనము మహింపరుచుకుందాం. ఈ యొక్క క్రిస్మస్ గురించి మనకు దేవుని యొక్క లేఖనాల్లో మనకు అనేక విషయాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఒక మాట ముందుగా చదువుకుని ప్రభు యొక్క మహిమార్థమై ఈరోజు క్రిస్మస్ ఆరాధన కార్యక్రమం ముందుకు వెళదాం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చదువుతూ ఉన్నాను. చదువుకుని ముందుకు వెళదాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదేమీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకునేట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలము దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కొదవను కాకని దేవునికి స్తోత్రం చేయుచుండెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ దాసునిగా మీ నామాన్ని మహింపరుస్తూ తండ్రి మీ సన్నిధిలో ఈ రీతిగా నిలబడి మీ నామాన్ని మహింపరచే భాగ్యం దయచేసి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. 2024 సంవత్సరం డిసెంబర్ 20 తేదీ వరకు మేము సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం నీ కృప తండ్రి. అనేకులు కొనలేనటువంటి వారు ధనవంతులు ఈ లోకాన్ని విడిచి నాయన నీ మహిమలో చేరి ఉన్నారు ప్రభా. ఇంకో తండ్రి మేము తండ్రి మీ సన్నిధిలో ఇంకా భూమి మీద ఉంచినందుకు మీకు స్తోత్రాలు. నీ పనిలో మమ్మల్ని వాడుకుంటున్న దానికి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మాకు బిడ్డలకు కావాల్సిన వర్తమానం మీరు దయచేయండి. మీరు మాట్లాడుచుండగా వెనకలిగే చెవు గ్రహించే హృదయాన్ని ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేసి మీరే మహిమ పొంది ఆశీర్వదిస్తారని ఈ క్రిస్మస్ శుభాకాంక్షలతో క్రిస్మస్ దీవెనలతో మేమందరం కూడా గృహానికి వెళ్ళి నాయన మీ నామాన్ని మహింపరచుకో భాగ్యం దయచేస్తారని యేసు నామడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యం మనకు చదవలసిన మాట ఏంటంటే, మరి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మరి దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ఎందుకు పుట్టాడు? ఆయన ఎందుకు ఈ లోకంలో రావాల్సి వచ్చింది? ఎందుకు మన కొరకు ఈ విధమైనటువంటి మరి ఈ పండుగ జరుపుకోవడం కారణం? ఆయన పుడితే మనకు అందరికీ పండుగ ఏంటి? మనం ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, సర్వలోకంలో మానవాళి నశించిపోతూ ఉన్నారు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నశించేదాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకంలోకి వచ్చాడని వాక్యం చదివిస్తూ ఉంది. నశించిపోతున్నటువంటి మన కొరకు, నశించిపోతున్న మానవాళి కొరకు ఆయన ఈరోజు భూమి మీదకి రావటం అది మనకి ఎంతో సంతోషం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకి లోకంలో రకరకాల పండుగలు ఉండవచ్చు. అనేక వేలాది లక్షలాది పండుగలు మనం చూస్తూ ఉన్నాం. మన భారతదేశంలో అయితే ఇంకా మరీ ఎక్కువగా పండుగలు మనకు ఆచరిస్తూ ఉన్నాం. కానీ ప్రపంచవ్యాప్తంగా ఆచరించే మూడు పండుగలు మనం చూస్తూ ఉంటాం ప్రాముఖ్యంగా. ఆ మూడాటిల్లో మొట్టమొదటిది క్రిస్మస్ పండుగ అయితే, రెండవది యేసుక్రీస్తు వారు చనిపోయినటువంటి మరి గుడ్ ఫ్రైడే అయితే, మూడవది తిరిగి లేసినటువంటి పండుగ అయినటువంటి ఈస్టర్ సండే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మూడు పండుగలు కూడా ప్రపంచమంతా కూడా మరి ఆచరించే పండుగలు. కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకే పరిమితం, కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకి అది మరి నికరం. కానీ ఈ పండుగలు అయితే మాత్రం, ఈ మూడు అయితే మాత్రం ప్రపంచంలో ప్రస్తుత కాలంలో ప్రపంచ జనాభా ఎంత మనకు తెలియజేస్తుందంటే 840 కోట్ల జనాభా ఉన్నట్లుగా ప్రపంచ జనాభా మనకి లెక్కలు చెప్తూ ఉన్నాయి. 840 కోట్ల మంది జనాభాలో కేవలం 420 కోట్ల మంది ఒక క్రైస్తవులు ఉండడం మనకు ఎంతో సంతోషం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మరి దేవుని నమ్ముకున్న వారి సంఖ్య ప్రపంచంలో శిరసకానికంటే పైనే ఉందని లెక్కలు చెప్తూ ఉన్నాయి. మిగతా 420 కోట్లు మిగతా ఉన్న అన్ని మతాలు కూడా కలిసి చూస్తే 420 కోట్లు, ఇంచుమించుగా 3 దేవతలని, రకరకాలైనటువంటి మతాలు, సిక్కులు, జైనులు, మరి హిందువులు, రకరకాలైనటువంటి ముస్లిమ్స్, అనేక మంది ఉన్నటువంటి వారిలో 420 కోట్లు ఉంటే ఒకే ఒక్క దేవుడు మనం ఆరాధన చేస్తున్న దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సంఖ్య మనం చూస్తే 420 కోట్లు ఉంటాం. మనకి ఎంతో సంతోషకరం. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభు రాకడ సమయానికి భూమి మీద ఉన్న ప్రతి మోకాలు కూడా ఆయన నామను వంగాలని,
ప్రతి నాలుక ఆయనే ప్రభు అని ఒప్పుకోవాలని మరి లేఖనాలు చదివిస్తూ ఉన్నాయి. కనుక భూమి మీద ఉన్న అందరం కూడా మరి ప్రభువుని అంగీకరించడం కొరకే మరి యేసుక్రీస్తు వారు కనిపెడుతూ ఉన్నారు. సంవత్సరం బట్టి సంవత్సరం జరుగుతూ ఉంది. కొంతమంది రక్షించబడుతూ ఉన్నారు, కొంతమంది ఇంకానేమో మరి నశించిపోయి పరిస్తున్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఆయన రావడానికి ప్రధానమైన కారణం మనం చూసినట్లయితే పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకంలోకి వచ్చాడు అనే మాట మనం లేఖనాలు చూస్తూ ఉన్నాం. పాపులైనటువంటి మనలను, పాపంలో నశించిపోతున్న మనలను రక్షించడానికి యేసుక్రీస్తు వారు లోకంలోకి వచ్చి మనందరి కొరకు ఆయన యొక్క మరి ప్రాణాన్ని క్రయధనంగా పెట్టి ఆయన మన కొరకు ప్రాణం అర్పించి మరి తిరిగి లేచి మృత్యుంజయుడై ఆయన మహిమలో ప్రవేశించడం మనం చూస్తూ ఉన్నాం. అటువంటి ఈ యొక్క తరుణంలో మరి ప్రభు యొక్క సువార్తనగానే జనన మరణ పునరుద్ధానాలు తెలియజేసేదే యేసుక్రీస్తు వారి సువార్త. ప్రతి ఒక్క మరి ఈ లోకంలో మనం ఆచరించేటువంటి ఆచారాల్లో, పద్ధతుల్లో, దేవుళ్ళలో మనం చూసినట్టయితే వారికి జన్మం ఉండొచ్చు, మరణం ఉండొచ్చు. మన ప్రభు గురించి చూసినట్టయితే మరి తిరిగి లేసిన అనుభవం ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు వారికి ఉంది. విశ్వాత్మహలోయ ఆయన రావడానికి ప్రధానమైన కారణం చెప్పాను కానీ పాపులు రక్షించడానికి. మీకు ఒక చిన్న సంఘటన నేను జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ఒక అరణ్యంలో, ఏజెన్సీ ప్రాంతంలో భయంకరమైనటువంటి పెద్ద మరి మొగల పొద ఉంది. ఆ మొగల పొద చుట్టూ కొన్ని కుటుంబాలు కాపురం ఉంటూ ఉన్నాయి. అరణ్యంలో కాపురం ఉంటున్న సందర్భంలో దాంట్లో పిల్లలు మొదలుకు వృద్ధులు అందరూ కూడా ఉన్నారు. దాంట్లో ఒక ఇంచుమించుగా ఒక 8-9 నెలల బాబు ఆ ప్రాంతంలో ఆ తండాలు ఉన్నటువంటి బాబులు అక్కడ ఉన్నప్పుడు ఆ బాబు తెలియకుండా, పెద్దలెవరు చూడకుండా ఒక ఆ ముండ్ల లేక మొగల పొగలోనికి ఆ బాబు పాక్కుంటూ వెళ్ళిపోయి లోపల చిక్కడిపోయాడు. చిక్కడిపోయేటువంటి ఆ బాబుని బయటకు తీయడానికి చాలామంది వచ్చారు, చాలామంది ప్రయత్నాలు చేశారు. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా దాంట్లోంచి ఆ బాబు బయట రావడానికి ఆస్కారము లేదు. ఒకవేళ దొంకను నరికేద్దామంటే ఆ బిడ్డ మీద కూలిపోయి ఆ బిడ్డ మరణిస్తాడు. ఈ విధంగానే బిడ్డను రప్పించడానికి ఎలాగని చెప్పి తల్లి గోల చేస్తుంది. ప్రజలందరూ పొద చుట్టూ చేరిపోయారు, రకరకాల ప్లాన్లు చేస్తున్నారు. ఎన్ని ప్లాన్లు చేస్తున్నా కానీ ఆ పిల్లడు ఏడుచుకుంటూ ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నారు, కానీ బయటకు రావట్లేదు. వెంటనే అధికారులు చూశారు, నాయకులు చూశారు, రకరకాల వచ్చారు. ఎంతమందిని చుట్టూ తిరుగుతున్నారు తప్ప ఆ బిడ్డను బయటకు తీసడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. అయితే వెంటనే ఆ దారి ప్రక్కన వెళ్తున్నటువంటి ఒక బాటసారి ఏం జరిగింది, ఇంతమంది ఉన్నారు జనం అని చెప్పి అడిగితే అక్కడ చెప్పారు ఒక ఆయన, ఎవరు చంటి పిల్లోడు ఈ మొగల పొదలోకి వెళ్ళిపోయాడు, దాంట్లోంచి బయటకు రప్పించడం వల్ల కావట్లేదు, కనుక బిడ్డను ఎలాగని చెప్పి పెడుతున్నామంటే మీరేం కంగారు పడకండి, నేను రప్పిస్తాను, మీరేం కంగారు పడకండి అని చెప్పినాడు. అందరూ ఆశ్చర్యపడ్డారు. సరే ఏం చేస్తాడు ఈ పెద్ద ఆయన అనే ఉద్దేశంతో నువ్వేం చెప్తే చేస్తాం బాబు అంటే, ఎంత వయసు ఉంటుంది బాబుకు లోనికి వెళ్ళినటువంటి అంటే 9 నెలలు అని చెప్పారు. అదే వయసున్న బాబు ఇక్కడ ఎక్కడ ఉన్నాడా, ఇంకోటి ఎవరో ఉన్నారా అని చెప్పి చుట్టుపక్కల చూస్తే ఎక్కడో ప్రక్కన అదే వయసున్న బాబు ఇంకో బాబు ఉన్నాడు. ఆ బాబుని నాకు ఇవ్వండి, ఈ బాబుని నాకు ఇస్తే ఆ బాబుని నేను బయటకు రప్పిస్తా అని చెప్పాడు. ఓహో ఏం చేస్తాడో చూద్దామని చెప్పి ఇంకో వేరే బాబుని తీసుకొచ్చి ఈ పెద్ద ఆయన చేతిలో పెడితే ఈ పెద్ద ఆయన ఆలోచన చేసి ఎలాగెళ్ళాడు కుర్రోడు, ఎక్కడి నుంచి వెళ్ళాడు, ఎలాగెళ్ళాడు చెప్పండి అని చెప్పి వారిని అడిగితే ఇదిగో ఈ తోరంట వెళ్ళిపోయాడు, ఇదిగో దారి కాపాడుతుంది, వాళ్ళు వెళ్ళినటువంటి చోటు ఇదిగో అని చెప్పి వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. చూపిస్తున్నప్పుడు అయితే కుర్రోడిని ఆత్రోవ దగ్గరే మోకరిప్పచేసి అదే పండుకోబెట్టి ఆ కుర్రోడిని చేసినట్టే పెద్ద ఆయన గట్టిగా ఒక గిల్లిగిల్లాడండి. ఒక గిల్లిగిల్లి వెంటనే ఈ కుర్రోడు ఏడవటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడో ఈ వేడిపిని లోపల ఉన్నటువంటి ఆ యొక్క ముందెళ్ళిపోయినటువంటి ముందెళ్ళిపోయి చండి కుమారుడు వెంటనే మళ్ళీ ఎలాగెళ్ళాడో అలా బయటకు వచ్చాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్టయితే మరి ఆ కుర్రోడు బయటకు వచ్చాడు, ఈ కుర్రోడు వల్ల తీసుకొచ్చాడు, పెద్ద ఆయన తెలివిగా ఉపయోగించాడని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం. కానీ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఈ పొద, ఈ లోకం అనేటువంటి ఈ డొంక మరి లోకాన్ని అరణ్యంగాను అలాగే సముద్రంగాను అనేక మంది పెద్దలు అభివర్ణిస్తూ ఉంటారు. ఈ లోకం అనేటువంటి ఈ పొదలో ఈ బాలుడైనటువంటి వాడు చిక్కుకుని పోవడం మనం చూసాం కదండి. ఆ బాలుడు ఎవరు కాదు, నీవు నేను, మనము, పాపం చేసిన మనము. మరి ఈ యొక్క లోకంలో అనేక బంధకాల్లో, అనేకమైన సమస్యల్లో, కష్టాల్లో, నష్టాల్లో లోపల చిక్కుకుపోయి దాంట్లో బయటకు రావాలో మనకు అర్థం కావట్లేదు. మనల్ని విడిపిస్తామని చెప్పి చాలామంది పెద్ద మనుషులు వచ్చారు, శాస్త్రులు వచ్చారు, పరిసరులు వచ్చారు, పూజారులు వచ్చారు, రకరకాల మత గురువులు వచ్చారు. ఎవరు వచ్చినా కానీ ఆ లోన
బంధకాల్లో చిక్కుకుపోయేటువంటి మనలను బయటకు తీసుకురావడానికి ఎవరికి ఆస్కారం కావట్లేదు. అయితే ఎవరు తీసుకొస్తారు అని ఆలోచించినట్లయితే మరి సమాన వయసు ఉన్నటువంటి ఆ మానవుని యొక్క తప్పిపోయేటువంటి బాబు ఎలాగ ఏ వయసులో లోనికి వెళ్ళిపోయాడో ఆ బాబు వయసు కానీ వ్యక్తిని తీసుకొచ్చి ఒక పెద్ద ఆయన నుంచోబెట్టినప్పుడు మరి ఆ పిల్లోడు ఏడిపిని అతను బయటకు వచ్చినట్టుగానే ఈవేళ ఆ పొద పక్క ఉన్నటువంటి చంటిబాళ్ళు ఎవరంటే ప్రభువైన యేసు దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు వారి యొక్క మరి పుట్టినటువంటి ఆ దినాన్న మరి అనేక మంది మనం సంతోషించిన కారణం ఏంటంటే మనం బంధకాల్లోనూ అపరాధాల్లోనూ శాపంలోనూ పాపంలోనూ చిక్కుకున్న మనల్ని యేసుక్రీస్తు వారు బయటికి రప్పించడం అది గొప్ప కారణం. దేవుని స్తోత్రం హల్లెలూయా. కనుక దేవుని పిల్లలారా మనందరం కూడా ఏదో సమస్యలో చిక్కుకుపోయి ఉన్నాం. ఈ సమస్యలను విడిపించడానికి అందుకంటున్నాడు ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలందరికీ కలిగే సువార్త ఏంటంటే ప్రజలందరూ కూడా పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఆ దేవుని మహిమను పొందుకోవడానికి మరి దేవుడే నరరూపిగా ప్రభువే నరరూపిగా ఈ పొద దేవుని సాదృశ్యం ఉందంటే మరి పాత నిబంధనలు చూడితే పాత నిబంధన మత్తయి సువార్త వరకు కూడా ఈ పాత నిబంధన గ్రంథం అంతా కూడా ఈ పొదకు సాదృశ్యం ఉంది. మరి మానవుడేటువంటి వాడు ఆ పొదలో చిక్కుకుపోయేటువంటి మానవుడిగా అనేక మంది ఉన్నారు. మరి బయట ఉన్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు బయట ఉండి నిన్ను నన్ను బయటికి రప్పించడానికి మరి ప్రయత్నం చేస్తూ ఆయన చేసినటువంటి త్యాగమే ఆయన మనం బయటకు తీసుకురావడం చేసిన త్యాగమే ఈ యేసుక్రీస్తు వారి యొక్క జననం. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ మనం చూసాం కదండి, దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి. నేడు అనే మాటకు మనం ఆలోచన చేసినట్టయితే చాలా సందర్భాల్లో మరి నేడు అనగానే ఈరోజే 2024 సంవత్సరాల పూర్వం అన్న మాటే నేడన్న మాటే ఈవేళ కూడా నీడని అభివర్ణిస్తూ ఉన్నారు. రాబోయే దినాల్లో కూడా నీడని చెప్పి ఈ మాట మనం చదువుకుంటూ ఉంటాం. అందుకే యేసుక్రీస్తు వారి గురించి ఒక మాట ఉంది, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, రేపు మరి నిరంతరం రాబోయే కాలం ఉండబోతా ఉన్నాడు. కనుక నేడు అనే మాటను మనం బైబిల్లో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ మాట దేవుడు చెప్పిన మాట ఎవరంటే మరి మరి దూత ఎవరు చెప్పిందంటే గొల్లలతో చెప్పడం చూస్తూ ఉన్నాం. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈ గొల్లలు మరి ఎందుకు ఈ గొల్లలతో దేవుడు చెప్పవలసి వచ్చిందంటే ఆ గొల్లలు చేసే పని ఏంటంటే గొర్రెలు కాస్తున్నారు. ఆ గొర్రెలు ఎటువంటి గొర్రెలను మనకి తీసుకోవాల్సి వచ్చిందంటే మనుషుల యొక్క పాపాన్ని తీసిపెట్టేకి వచ్చే గొర్రెలుగా మనం అభివర్ణిస్తూ ఉన్నాం. మనకి గొర్రెల్ని 3 విధాలుగా పెంచుతారు. ఒకదాన్ని మాంసం కొరకు పెంచితే ఒక గొర్రెని, రెండవ గొర్రెని ఉన్ని కొరకు బొచ్చు కొరకు పెంచితే, మూడవ గొర్రె మరి పాప విమోచన కొరకు మూడు గొర్రెల్ని మరి మనుషులు పాపాలు తీయడం వరకు పెంచుతూ ఉన్నారు. ఇక్కడ ఈ గొర్రెల కాపర్ల దగ్గరికి ఈ వార్తాడ కారణం ఏంటంటే ఈ గొర్రెల కాపర్లు వాళ్ళు పెంచేటువంటి గొర్రెలు అవి సామాన్యమైన గొర్రెలు కాదు, మాంసం గురించి పెంచే గొర్రెలు కాదు, అలాగే ఉన్ని గురించి పెంచే గొర్రెలు కాదు. ఏ గొర్రెలు అంటే మనుషుల యొక్క పాపాలు తీసివేయడానికి పెంచే గొర్రెలు. ఆ గొర్రెలు ఎలా ఉండాలంటే మచ్చ కానీ, డాగు కానీ, కళంకం కానీ, ఏ లోపం కానీ లేకుండా ప్రత్యేకించి వాటిని పెంచుతూ ఉంటారు. ఆ పెంచినటువంటి గొర్రెలు మరి యాజకుల దగ్గర తీసుకొస్తే మనుషుల పాపాలు తీసివేయడానికి ఆ గొర్రెలను ఉపయోగిస్తారు. చాలా ఖరీదైన గొర్రెలు, చాలా విలువైన గొర్రెలు. దీంట్లో ఒక్కటి తప్పిపోయినా కానీ యజమానులు వీరిని ఊరుకోరు. అందుకే ఈ గొర్రెల దగ్గర ఆ మంద కాపర్లు రెయ్యం పగళ్ళు కూడా మరి అక్కడ ఉండి వారు మందను జాగ్రత్తగా కాసుకొంచున్నారు. ఎందుకంటే వారు కాసే విధానం చాలా పవిత్రంగా ఉంది, కాసే విధానం జాగ్రత్తగా ఉంది. అంత నమ్మకం ఉన్నటువంటి వారి దగ్గరికి దేవుని యొక్క దూత వచ్చి అంటుంది, ఇదిగో మీరు భయపడకండి, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మనం దేవుని పనిలో, దేవుని సేవలో, దేవుని కార్యక్రమాల్లో ఎవరైతే నమ్మకంగా దేవుని పని చేయడానికి ఇష్టపడతారో వారి దగ్గరికి దేవుని యొక్క వార్త రావడానికి ఇష్టపడుతుంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుని మీద శ్వాసం ఉంచేటువంటి వారిని దేవుడు మరి ప్రభు ఎప్పుడు కూడా కనిపెడుతూ ఉంటాడు. దేవుని మీద శ్వాసం ఉండి మంద కాసినటువంటి ఈ మంద కాపుల దగ్గరికి దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదేమీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడతో చుట్టబడి ఒక తొట్టులో పండుకున్నట్టు మీరు చూచిదరని వారితో చెప్పింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. గొర్రెల కాపర దగ్గరికి ముందుగా ఈ వర్తమానం వచ్చింది. ఈ నేడనే మాట బైబిల్లో ఇంకా కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటామండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 5వ వచనం చూస్తే అక్కడ కూడా యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తిని చూసి, ఆ వ్యక్తి పేరు జక్కయ్య, మన బాగా తెలుసు. ఆ వ్యక్తిని చూసి ఆ వ్యక్తి ఉన్నటువంటి స్థానానికి వచ్చి
జక్కయ్య చెట్టు మీద కూర్చున్నటువంటి జక్కయ్య దగ్గరికి వచ్చి మరి పైనుంచి జక్కయ్య చూస్తున్నాడు, కింద నుంచి యేసుప్రభు వెళ్తూ ఉన్నారు. అదే చోట్లోకి వచ్చి యేసుప్రభు ఆగిపోయి ఆయన చూసి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసిందని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. మరి లూకాసు వార్త 9:5 ఎందుకు ఆ మాట చెప్పవలసి వచ్చిందంటే, జక్కయ్యకి యేసుక్రీస్తు వారి మీద అంత ప్రేమ కాపాడుతుంది. స్తోత్రం హల్లెలూయా. జక్కయ్య ఏం సామాన్యమైన వ్యక్తి కాదు. జక్కయ్య మరి అతి ధనవంతుడు. జక్కయ్య ఒక ప్రభుత్వ ఉద్యోగి. అతడు అనేక రకాలుగా ధనాన్ని సంపాదించి విపరీతంగా అతడు మరి మేలు పొందిన వ్యక్తి. కనుక ఆ జక్కయ్య మరి యేసుప్రభుని చూడాలి అనే ఆశ ఎప్పుడైతే ఉందో, యేసుప్రభుని మరి ఆయన చూసి సంతోషించే ఆశ ఎప్పుడైతే ఉందో, ఆ ఆశల ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా, క్రిస్మస్ ఆరాధన సందర్భంగా అనేక మంది మీరు వచ్చారు. ఈవేళ మనం అందరూ వచ్చాము. కొంతమంది ఆశతో దేవుణ్ణి చూడాలి, దేవుని దర్శించాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఈరోజు క్రిస్మస్ ఆరాధన సందర్భంగా ఆయన్ని ఘనపరచాలి అని చాలామంది మన ఘనమైనటువంటి రీతిగా వస్తారు. కొంతమంది నామకార్థంగా వస్తారు. కొంతమంది వాళ్ళ యొక్క వస్త్రధారణ చూపించుకోవడానికి, వాళ్ళ హంగుహార్పాటం చూపించుకోవడానికి, లేకపోతే మేమెంత గొప్ప అనేటువంటి పరిస్థితిలో కొంతమంది వస్తూ ఉంటారు. ఎవరైనా తిరిగి వచ్చినా కానీ దేవుడు వారి హృదయ రహస్యాలని ఎరిగిన దేవుడు. ఎందుకంటే జక్కయ్య ఆయన్ని చూడాలనే ఆశ ఉంది కనుక దేవుడు ఆ చెట్టు కాడికి వచ్చి అంటున్నాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంటికి వస్తాను. దేవుని స్తోత్రం హల్లెలూయా. యేసయ్య మన ఇంటికి వస్తే, ప్రభు మన ఇంటికి వస్తే, మన ఇంటికి వచ్చినటువంటి ఆ ఇల్లు ఎంతో పవిత్రమైపోద్ది. నిజంగా మన ఇళ్ళు ఎలా ఉన్నాయంటే, ప్రభు అంటూ ఉన్నాడు, ఈ పశువుల పాకం జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. మన హృదయం అని ఇల్లు అనగానే మనకు సాధారణంగా మనం కట్టుకున్నటువంటి పాలరాతి భవనాలు, లేకపోతే అద్భుతమైన సుందరమైన ఇల్లు అవి కాదు. కానీ ప్రభు అనేది నీ హృదయం అనే ఇల్లు. హృదయం గురించి గ్రంథకర్త అయినటువంటి ఇర్మియా అంటాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కాదు, దాన్ని గ్రహించేవాడు ఎవడో లేడని చెప్పి హృదయం గురించి మరి ప్రవక్త మాట్లాడతాడు. హృదయం ఎలా ఉందంటే పశువుల పాక కంటే కూడా ఘోరంగా ఉంది. పశువుల పాకలో ఏ విధంగా అయితే మరి దుర్గంధం ఉంటుందో, మరి క్రిమికీటాలు ఉంటాయో, భయంకరమైనటువంటి మరి చిందరవందరగా మరి గందరగోళంగా ఎలాగైతే భయంకరంగా ఉంటుందో, మానవ హృదయం కూడా ఈవేళ అనేక విషయాల్లో కలవరపడిపోతూ ఉంది. కలవరపడిపోతూ ఉన్నటువంటి మానవునితో దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ ఇంట్లోకి వస్తాను. జక్కయ్యతో అంటున్నాడు దేవుడు, నీ ఇంట్లోకి వస్తాను జక్కయ్య, నేడు నీ ఇంటికి వస్తాను, నీ ఇంటికి వస్తే నీ ఇంటికి వస్తాను. వెంటనే జక్కయ్య చేసిన పని అండి, చెట్టు మీద అంటే త్వరగా దిగి సంతోషంతో ఆయన్ని చేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ముందుగా దేవుడు మనం పిలిచినప్పుడు, ఆయన ఆల్టర్ కాల్ మనకి ఇచ్చినప్పుడు వెంటనే మనం ఏం చేయాలంటే ఆ యొక్క పిలుపు అందుకొని ఆ పిలుపుకు తగ్గట్టుగా మనము ఉన్న చోటు నుంచి దిగాలి. అబ్బాయి నేను ఇక్కడే కూర్చుంటాను, నేను గొప్పవాడిని, గొప్పదాన్ని, నా కుటుంబం ఇటువంటిది, నా పరిస్థితి ఇటువంటిది, నేనేం రావాల్సిన పని లేదు అని అక్కడే కూర్చుంటే నశించిపోయే వాళ్ళు ఉంటాం. కానీ ఎప్పుడైతే అక్కడి నుంచి నువ్వు దిగుతావో, దేవుని మాటని లోబడతావో, లోబడిన వెంటనే దేవుని బిడ్డలారా దేవుడు నీ ఇంటికి రావడానికి ఇష్టపడుతున్నాడు. నీకు లోబడపోతే శ్రమ, లోబడితే దీవెన. ఇక్కడ జక్కయ్య లోబడ్డాడు, లోబడ్డ వెంటనే జక్కయ్య ఇంటికి ప్రభు వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ఎప్పుడైతే నీ ఇంటికి వస్తాను జక్కయ్య అని చెప్పాడో వెంటనే జక్కయ్యకి మారు మనసు వచ్చిందండి. ప్రభువా దయతో నన్ను క్షమించు, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా దేన్నైనా తీసుకుంటే, ఒక్కొత్తు తీసుకుంటే 4 వంతులు ఇస్తా అని చెప్పి పశ్చాత్తాపంతో యేసయ్య ఆ ఇంట్లోకి వచ్చిన వెంటనే అతనికి పరిపూర్ణ మారు మనసు వచ్చింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. జక్కయ్యతో చెప్పిన మాట, నేడు నేను నీ ఇంట ఉండవలసింది. గొల్లతో చెప్పిన మాట, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవుని పిల్లారా, మనం నేడు ఈ యొక్క డిసెంబర్ 20వ తారీఖున దేవుని మందిరంలో ఉన్నాం. నేడు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు? నేడు నీకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? నేడు నీకు ఉన్నటువంటి మరి ఆ పరిస్థితి ఏంటి? ఒకసారి నువ్వు ఆలోచన చేసుకున్నప్పుడు, నీకున్న సమస్యను క్రీస్తు యేసు మీద ఉంచినప్పుడు ఖచ్చితంగా నీ యొక్క ప్రతి పరిస్థితిని కూడా దేవుడు సహాయం చేసి మారుస్తాడు. ఇంకొక 3వ నేడనే మాట చూసి మనం ముగించుకుందామండి. దేవుని బిడ్డలారా, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన సిలువలో మరి ఆ సిలువేసిన సందర్భంగా కుడివైపున ఒక దొంగను, ఎడవైపున ఒక దొంగను సిలువేస్తారు, మనకు తెలిసిన విషయమే. మరి యేసుక్రీస్తు వారు మరి 17 మాటల్లో ఒక మాట ఇవి మనం జ్ఞాపకం చేసుకుని వచ్చున్నాం. ఆ మాట ఏంటంటే, ఎడవైపున దొంగ అంటాడు కుడివైపున దొంగను చూసి, ప్రభువా నువ్వు దేవుడు అంటున్నావు కదా, నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు కదా, నువ్వు దిగొచ్చి నన్ను కూడా దింపు, అప్పుడు నేను నమ్ముతాను అని చెప్పి ఎడమవైపున వ్యక్తి అంటుంటే, కుడివైపున వ్యక్తి అంటాడు ఆ దొంగను గద్దిస్తూ, మరి మొదటి దొంగను గద్దిస్తూ, రే దుర్మార్గుడా, మనం దొంగలము,
మోసగాళ్ళమి, అన్యాయం చేసినటువంటి వాళ్ళమి, అక్రమం చేసినటువంటి వాళ్ళకి మనకి శిలువ మరణం సహజం. కానీ నీతిమంతుడైన యేసయ్యకు మరి నీ అలాగంటున్నావు ఏంటని చెప్పి మొదటి వాడిని గద్దించి ప్రభుతో అంటాడు, ప్రభువా నీ రాజ్యము నన్ను జ్ఞాపకం చేసుకో, దేవుని స్తోత్రం హల్లెలూయ అని పలకగానే ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రభు అని యేసుక్రీస్తు వారి పలికిన మాటనంటే, ఆ దొంగతనం మాటనంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, దేవుని స్తోత్రం హల్లెలూయ. నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటావు. ఇదిగో ఇప్పుడు మరణిస్తూ ఉన్నావు, కానీ మరణించిన వెంటనే నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ ఉంటాక నీకు అవకాశం ఇస్తా అని చెప్పాడు. ఎప్పుడైతే మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది దేవుని మనము ఇష్టపూర్వకంగా అంగీకరిస్తామో, ఇష్టపూర్వకంగా ఆయన బ్రతిమాలుతామో, ఆయన వేడుకుంటామో, ఆ వేడుకున్నటువంటి వారికి ప్రభు ఇచ్చేటువంటి భరోసా, ప్రభు ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే, నేను ఎక్కడ ఉంటానో అక్కడ మీరు ఉంటారు, దేవుని స్తోత్రం హల్లెలూయ. ఈవేళ అనేక మంది రక్షణ లేకుండా, అనేక మంది ఇంకా దేవునికి దూరంగా, అనేక మంది దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. ప్రభు చెప్తాడు మాట, నాకు వ్యతిరేకంగా రూపించబడిన ఈ ఆయుధము కూడా వద్దదు, నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను, కానీ అనాథలకు మిమ్మల్ని విడిచిపెట్టనని చెప్పి మరి ప్రభువు చదివిస్తూ ఉన్నారు. కనుక దేవుని పిల్లారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం ఆయన దగ్గరికి వచ్చినట్టు మనము ఒకవేళ ఏ స్థితిలో ఉన్నామో, లేక ఈ యొక్క పశువుల కాపర్ల వలె, లేక భయంకరమైనటువంటి దుర్గంధంతో నిండిపోయిన హృదయంతో ఉన్నామా, లేకపోతే పాపైన చెక్క ఇల్లు అనేక అన్యాయాలతో నిండిపోయినటువంటి ఇంట్లోకి ఉన్నామా? ఇక్కడ మనం చూసినట్టయితే దొంగ, మోసగాడైనటువంటి దొంగ మరి ఇంకా తను దిగొచ్చి ఇంకా దొంగ పనులు చేద్దాం, ఇంకా అన్యాయం చేద్దాం, అక్రమం చేద్దాం అనే పరిస్థితిలో ఉన్నామా? రెండవ దొంగ, చాలు మాకు ఇది రాజా దేవా, నీ రాజ్యం వచ్చేస్తే, నీ రాజ్యంలో కనుక మమ్మల్ని చేర్చుకుంటే మాకు సంతోషం అని చెప్పి మరి ఆ పలికిన దొంగలాగా ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనల్ని ఈ క్రిస్మస్ సందర్భంగా దేంట్లో చిక్కుకుపోయేమో వైవిక విచారాలండి, భూమి ఉన్నటువంటి అనేక విచారాలు మనల్ని వెంటాడుతున్నాయి. చివరికి ఇంకో మాట చూసి మనము ముగించుకుందామండి. ఇప్పుడు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట, ఓ మాట చదువుకొని మనము ముగించుకుందాం. ఇప్పుడు రాసిన పత్రిక 3వ అధ్యాయము దేవుని యొక్క లేఖను బట్టి మనం చూసినట్టయితే 8వ వచనంలో ఉన్న మాట చూద్దామండి. బైబిల్ దేవుని స్తోత్రం హల్లెలూయ. నేడు మీరు ఆయన శబ్దం విన్న ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పుడు వల్లే మీ హృదయములు కఠినపరుచుకోకండి. 40 సంవత్సరములు నా కార్యమును చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి, కావున నేను ఆ తరం వారి వలన విసిగి మీరెల్లప్పుడూ తన హృదయాలోచనలో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపంతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశించరని మీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం హల్లెలూయ. దేవుని పిల్లారా, నేడు మీరు ఆయన శబ్దము, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నేడు మనందరికి కూడా ఒక శబ్దం మీద పడుతుంది, నేడేనే మాట. నేడు ఆయన శబ్దం మనం విన్నాము, గొల్లలు విన్నారు నేడనే మాట. వాళ్ళు వెంటనే వెళ్ళి యేసు ప్రభు వారిని చూసి వారి హృదయాలు ముందుగా దేవుడికి అర్పించి వారి యొక్క సమస్తాన్ని దేవునికి సమర్పించి అక్కడ ప్రభువుని చూసి సంతోషించి ఆనందంతో వచ్చారు. అలాగే మనం చూసాం, రెండోది చూసాం, జక్కయ్య నేడు నీ ఇంటికి వస్తానని చెప్పగానే వెంటనే జక్కయ్య పశ్చాత్తాపంతో తనకున్న ప్రతి పాపాన్ని విడిచిపెట్టి ఆ యొక్క మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇంట్లో చేసుకుని ప్రశాంతితో నెమ్మదితో వారు ఉంటాం మనం చూసాం. దొంగను చూసాం, ఈ దొంగ కూడా శిలువ దొంగ కూడా చూసాం. నేడు నీవు నా పరదేశకు వస్తావని చెప్పగానే అతని హృదయం ఎంతో తేలికైపోయింది, అతని పాపాలన్నీ పరిహరించబడ్డాయి. ఇప్పుడు మనతో చెప్తున్నాడు దేవుడు, నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల ఆయన శబ్దం మనం వినాలి. ఆయన ఏం చెప్తున్నారంటే, ఆయన మనతో చెప్పే శబ్దం ఏంటంటే, మీరు నేడైనను రేపైనను వేరే ఒక పట్టణం వెళ్ళి ధనం సంపాదించుకుందామని వాళ్ళారా, మీ జీవం ఏపాటిది, ఇంతలో కాపాడు అంతలో మాయమైపోయి నీటి ఎవరు ఉన్నారు. కాబట్టి నేడు మీరు నా మాట విని నా మార్గంలో మీరు కొనసాగితే నేను మీకు తోడై ఉండి మిమ్మల్ని బలపరుస్తా అని చెప్పి మరి ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. కనుక క్రిస్మస్ సందర్భంగా, ఈ క్రిస్మస్ ఆరాధన సందర్భంగా మనం దేవుని యొక్క మాటకు లోబడి దేవుని సన్నిధిలో మనం ఆయన్ని వెంబడిస్తూ ప్రభు సన్నిధిలో మరి ఆయన వెంబడించడమే, మరి వెంబడిస్తే ప్రభు యొక్క గొప్ప రక్షణ మనం చూస్తాం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను మనల్ని, ఈ పాపను మనల్ని, తప్పిపోయిన మనల్ని, నశించిపోతున్న మనల్ని వెదికి రక్షించిన కొరకు పుట్టినటువంటి ఈ రోజే మరి క్రిస్మస్ సంతోషం. దేవుని స్తోత్రం హల్లెలూయా. అది మన ఒక్కరికి కాదండి, యావత్ ప్రపంచానికి, యావత్ ప్రపంచంలో ప్రతి మానవాళికి ఇది విడుదల.
మరి మన శక్తి చేత, తెలివి చేత, బలం చేత ఎవరు కూడా రక్షించబడలేరు. కానీ కేవలం యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారానే ప్రతి ఒక్క పాపి మరి కడగబడతా ఉన్నారు, ప్రతి ఒక్కరు రక్షించబడతా ఉన్నారు. ఈ రక్షణ సువార్తను మనము అనేకులకు తెలియజేసి, మనలో, మన గ్రామంలో కానీ, మన బంధువుల్లో కానీ, రక్త సంబంధులు కానీ, ఆయా ప్రాంతాల్లో ఎవరెక్కడుండి ఈ మాటలు ఉంచున్నారో వారందరినీ ప్రభు ఎదురు నడిపిస్తే అదే గొప్ప ధన్యతని మరి ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. కనుక ఆ విధంగా నడిపించడమే, ఒక్క పాపిని రక్షించడమే యేసుక్రీస్తు వారిని లోకంలోకి మళ్ళీ మనం తీసుకొచ్చేటువంటి గొప్ప భాగ్యంగా మనం చూస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో ఆయన శబ్దం ఈ లోకంలో పడిందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి యేసుక్రీస్తు వారు బాప్తిజం పొందుతున్నప్పుడు కూడా పరలోక రాజ్యంలోంచి కూడా ఒక శబ్దం వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనే శబ్దం మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు వారు పేతురు, యోహాను, యాకోబుని తీసుకుని మరి కొండ మీదకి వెళ్ళి, రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు ఒక గొప్ప దర్శనం చూసినప్పుడు, ఆ దర్శనంలో మరి అక్కడ ఏలియాను, మోషేను చూసినప్పుడు ఉన్నటువంటి శిష్యులు కూడా అక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఉండిపోదాం, 3 పర్ణశాలలు కడదాం అన్నప్పుడు కూడా అక్కడ కూడా ఒక శబ్దం వస్తుందండి. ఆ శబ్దం ఏంటంటే, మరి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి. దేవుని పిల్లారా, నేడు మీరు ఆయన శబ్దం వింటే, యేసుక్రీస్తు వారు నేడు పుట్టినటువంటి ఈరోజు ఆయన శబ్దం విని, ఆయన శబ్దానికి తగ్గట్లుగా మనం ముందుకు సాగితే, ఆయన సంధిలో విశ్వాసంతో ముందుకు సాగితే, ఆయన నామాన్ని మహింపరిస్తే ఖచ్చితంగా మా అందరూ నిజమైన క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. ఆ క్రిస్మస్ ఆరాధన జరుపుకున్నటువంటి వారమే ధన్యులమని చెప్పి వాక్యం చదవస్తుంది. కనుక ధన్యకలు మనం ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశించిన కాక ఆమెను ప్రార్థన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపాధిక మా తండ్రి, మహిమా స్వరూపుడిది మా యేసయ్య, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ 2024 సంవత్సరం డిసెంబర్ నెల 25వ తేదీ వరకు సజీవ లెక్కలో మేము ఉన్నామంటే అది కేవలం మీ కృపని మేము నమ్ముచున్నాం. కనుక తండ్రి, నీ కృప చెప్పిన తండ్రి, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టాడు, నేడు నాకు నా పరదేశంలో నీవు నాతో ఉంటావు అని చెప్పిన మాటలను బట్టి మేము నీ శబ్దం విని తండ్రి, మేము మా హృదయాలను మార్చుకొని మీ సాక్షులుగా ముందుకు సాగినట్లయితే, మేము ఏ రీతిగా తండ్రి, మేము ఏ బంధకాల్లో చిక్కుకుపోయామో, ఏ గుహలో చిక్కుకుపోయామో, ఏ పొరలో చిక్కుకుపోయామో, ఆ పొరలోని తప్పించడానికి పసిబాడుగా మా కొరకు లోకంలోకి వచ్చిన గొప్ప రోజు క్రిస్మస్ ఆరాధనగా మేము ఆరాధన చేస్తూ ఉన్నాం. వచ్చినట్టు అనేక మంది, వందలాది మంది ప్రజలు బిడ్డలని ముందు ఉన్నారు తండ్రి. వారందరినీ ఏ బంధకాల్లో ఉన్నారు, ఏ సమస్యలో ఉన్నారు, వారందరినీ కూడా మీరు విడిపించి తగిన సహాయం చేసి మీరే మహింపుని దీవెని దయచేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన శబ్దం విని ఎవరైతే మారు మనసు పొందుతారో ఆ మారు మనసు పొందేటువంటి వారికి దేవా అలనాడు తండ్రి, శిలువలో ఉన్న దొంగతను మాట్లాడినట్లుగానే నీ మహిమలోను స్థానం ఇస్తూ ఉన్నావు కనుక తండ్రి, క్రిస్మస్ ఆరాధన సందర్భంగా 25 కానీ, రేపు జనవరి 2 జరగబోయే క్రిస్మస్ కార్యక్రమాలు కానీ, ముంగండలో 28 జరగబోయే క్రిస్మస్ కార్యక్రమాలు కానీ, అలాగే పోతలం 7 జరగబోయే క్రిస్మస్ కార్యక్రమాలు కానీ, ఈ 3 సందర్భాల్లో ఎంతమంది నువ్వు రక్షించుకుంటామో మాకు తెలియదు, ఎంతమంది నీ ఒకరు ఏర్పరచడం మాకు తెలియదు. వారందరినీ బలపరచండి, సహాయం దయచేయండి, కృపను గ్రహించండి. మా శక్తి, మా తెలివి, బలం కాదు, కేవలం నీ కృప ద్వారానే ఈ కార్యాన్ని జరిగించి మీరే మహింపుని ఆశీర్వదిస్తారని ఇంతవరకు మేము చేసిన ప్రార్థనపై మీ హస్తం ఉంచండి. ఈ క్రిస్మస్ సంతోషంతో బిడ్డలు గృహానికి తిరిగి వెళ్తుండగా వారందరి మీద దీవెన కుమ్మరించి మీరే మహింపుని ఆశీర్వదిస్తారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. నాతో చెప్పండి. పరలోకమున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన మరునాహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మరణములను క్షమించండి. మమ్ములను శోధంలోనికి తేక కీడు నుంచి, దుష్టుని బారి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేసిన పరిశుద్ధులకును, సర్వలోకల పరిశుద్ధులకును, ఈ వాక్యం ఉంచిన బిడ్డలకును, జరగబోయే క్రిస్మస్ కార్యక్రమాలకి, మా ఆత్మీయ పిల్లలు ఎక్కడెక్కడ ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్న వారందరికీ, మిషనరీ వారికి, మా సంస్థ నాయకులకు, సంస్థలో ఉన్నటువంటి పెద్దలకు, ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయండి, కాసి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. దేవుని దీవించునుగాక.